తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి గాజువాక నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుందండి. దానికి పల్లా శ్రీనివాస్ గారు జెండా ఊపికని స్టార్ట్ చేస్తారు. అలాగే ర్యాలీ 4:30 గంటలకల్లా ఎయిర్పోర్ట్ దగ్గర ముగుస్తుంది. అక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. కాళీమాత టెంపుల్ వరకు పెద్దలు, మహిళలు, మాతృమూర్తులు అందరూ కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఆ ప్రోగ్రాం జయప్రదం చేసి కూర్చున్నాం. అందరికీ ఆహ్వానం. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 12వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకి మన గాజువాక వంటిల్ జంక్షన్ నుంచి 1000 బైకులతో 100 కారులతో ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఎన్ఏడి వరకు, అదేవిధంగా మద్దిలపాలెం నుంచి అలా పార్కోట్ల వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది. అక్కడి నుంచి 5 గంటలకి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కాళీమాత టెంపుల్ వరకు, ఆర్కేబీశ్వర కాళీమాత టెంపుల్ వరకు ఈ శోభాయాత్ర ముగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ఆహ్వాన పత్రం, అదేవిధంగా ఆయన చేతుల మీదుగా ఈ యొక్క గోడ పత్రం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు, ప్రాంతాల, కులమతాలకు అతీతంగా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను అని చెప్పి మరి ఏప్రిల్ 12వ తారీఖున గాజువాక నుంచి మరి కొత్త రోడ్డు వరకు కూడా భారీగా బైక్ ర్యాలీ చేయడానికి సంకల్పించారు. మరి ఈ యాత్రలో, ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా ఎవరైతే హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా అందులో పాల్గొని ఆ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో అందరూ పాలు పంచుకొని ఈ ధర్మం పట్ల విశ్వాసం పెరిగేటట్టుగా చేస్తారు. జై శ్రీరామ్.